వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ పవన్ కళ్యాణ్ బాటలో విజయ్ అనే విషయం మీద చర్చించుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, తమిళనాడులో యాక్టర్ విజయ్ టీవీకే తమిళగ వెట్రిక్ కలగం అనే ఒక రాజకీయ పార్టీ నెలకొల్పడం అందరికీ తెలిసిన విషయమే. కానీ మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అయితే పోటీ చేయకపోగా 2026లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీకి పావులు కదుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు పార్టీ విధి విధానాలు ప్రకటించకపోగా తన ఎన్నికల స్టాండ్ ఏమిటని కూడా స్పష్టం చేయకుండా అభిమానులను అయోమయంలో ఉంచాడు. కానీ మొన్న జరిగిన విద్యార్థుల సన్మానం కార్యక్రమంలో మాత్రం అధికార పార్టీ డిఎంకేపై అసహనం వ్యక్తం చేశాడు. ఆయన మాటలు మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే, నాకు భయంగా ఉంది, ఒక తండ్రిగా భయంగా ఉంది, ఒక పార్టీ అధ్యక్షుడిగా భయంగా ఉంది. నా భయానికి అసలు కారణం తమిళనాడులో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతుంది. దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. యువతకు నేను చేసే విన్నపం ఏమిటంటే, దయచేసి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి అని ఒక సంచలన ప్రకటన చేశాడు. అంతే, అధికార పార్టీ డిఎంకే గుమ్మడికాయ దొంగ ఎవడరా అంటే భుజాలు తడుముకున్నట్టు తేలు కుట్టిన దొంగల్లా ఉలిక్కిపడి సోషల్ మీడియా వేదికగా విజయ్పై విరుచుకుపడ్డారు. విజయ్ ఫ్యాన్స్ మరియు డిఎంకే మద్దతుదారుల మధ్య పరిస్థితి ఇప్పుడు తమిళనాడులో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటట్లు ఉంది. ఇన్ని రోజులు విజయ్ పొలిటికల్గా ఏ స్టాండ్ తీసుకుంటాడు అనే అంచనా లేక ఏ పార్టీ కూడా విజయ్ మీద కానీ అతని పార్టీ మీద కానీ స్పందించేది కాదు. కానీ మొన్న జరిగిన సమావేశంలో స్పీచ్ అనంతరం అతను అధికార పార్టీ డిఎంకేకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. ఇది అర్థమైన డిఎంకే పార్టీ ఉలిక్కి పడడానికి అసలు కారణం, విజయ్ కనుక డిఎంకే వ్యతిరేక స్టాండ్ తీసుకుంటే అతను చీల్చే ప్రతి 10 ఓట్లలో 7 ఓట్లు డిఎంకేవి అయి ఉంటాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. తమిళనాడు రాజకీయాలు దేశంలో ఇతర రాష్ట్రాల రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ 2 వర్గాలు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పినట్లు పేదలు మరియు పెత్తందారులు, అగ్రకులాలు, ఆర్థికంగా స్థితిమంతులైన అన్ని కులాల వాళ్ళు, మెజారిటీ జయలలిత వైపు మొగ్గు చూపేవాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడని అన్ని కులాల వాళ్ళు, ముఖ్యంగా దళితులు, ముస్లింలు, క్రిస్టియన్లు, అందులో మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు కరుణానిధి వైపు మొగ్గు చూపేవారు. కానీ ఇద్దరి మరణానంతరం ఇక్కడ కూటమి ప్రభుత్వాల హవా మొదలైంది. ఇంతకు ముందు కూడా కూటమి ప్రభుత్వం లాంటి నామమాత్ర సాంప్రదాయం ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం కూటమిగా ఏర్పడడం ప్రతి ఎన్నికల్లోనూ తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన ఉదాహరణ 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే అన్ని పార్టీలు 4 కూటములుగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళవలసి వచ్చింది. కరుణానిధి మరణానంతరం వచ్చిన ఎన్నికల్లో ఎదురుగా ఏఐడిఎంకే పార్టీలో పెద్ద దిక్కు జయలలిత లేకున్నా ఇప్పటి ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక్కడే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాగల చరిష్మా ఉన్నప్పటికీ ఇప్పటి అధికార పార్టీ డిఎంకే ఏకంగా 13 పార్టీలతో కూటమి కట్టి సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ పేరుతో ఎన్నికల బరిలోకి దిగి 45.38% ఓట్లు మాత్రమే సాధించి అధికార పీఠం దక్కించుకున్నారు. మరోవైపు ప్రధాన పార్టీ ఏఐఏడిఎంకే 10 పార్టీలతో కలిసి బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏగా కూటమి కట్టి ఎన్నికల బరిలోకి దిగి 39.71% ఓట్లు సాధించింది. అధికార పార్టీ కూటమికి ప్రతిపక్ష కూటమికి కేవలం 6% ఓట్లు మాత్రమే తేడా ఉండడం గమనార్హం. మిగిలిన పార్టీలు కూడా అన్ని కూటమిగా ఏర్పడినవే కానీ చెప్పుకోదగ్గ పార్టీలు ఏవీ ఒంటరిగా ఎన్నికల్లో బరిలోకి దిగలేదు. ఇంత సోది ఎందుకు చెబుతున్నానంటే, తమిళనాడులో రాజకీయాలు చేయాలి అంటే ఏ పార్టీ అయినా కూటమి కట్టాల్సిందే అని చెప్పడానికి మాత్రమే. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, కూటమి ఎలా కట్టాలి, కుంభస్థలం ఎలా కొట్టాలి అని కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ పేరు తమిళనాడులో సైతం మారుమోగిపోతుంది. ఈ మధ్య విజయ్ను కలిసిన అభిమానులు ఇదే విషయం మీద విజయ్కు సూచనలు కూడా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అవలంబించిన స్ట్రాటజీతోనే
విజయ్ పార్టీ కూడా పొత్తులు కూటమి వైపే 2026లో రాబోయే ఎన్నికలకు వెళ్ళనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏ పార్టీతో పొత్తులోకి వెళ్తారు అనే విషయం మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కచ్చి అనే ఒక పార్టీ ఒక అడుగు ముందుకేసి తాము విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ పార్టీకి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 6% ఓటింగ్ రాగా మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో 8% ఓటింగ్ రావడంతో ఈ రెండు పార్టీలు కలిస్తే ఖచ్చితంగా చెప్పుకోదగ్గ ఓటింగ్ శాతం కొల్లగొట్టవచ్చు అని చెప్పవచ్చు. ఓట్లయితే రాబట్టవచ్చు, కానీ సీట్లు రాబట్టడం అంత సులభం కాదు అని నా అభిప్రాయం. ఈ రెండు పార్టీలు మరికొన్ని పార్టీలతో జతకట్టి కూటమిగా ఏర్పడితే ఖచ్చితంగా 2026లో జరిగే ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది అనడంలో సందేహం లేదు. ఒక అడుగు ముందుకేసి ఎలాగో విజయ్ అధికార పార్టీ డిఎంకే వ్యతిరేక స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి, ఏఐడిఎంకేకు జనాదరణ కలిగిన నాయకుడు లేదు కాబట్టి, ఒకవేళ ఏఐడిఎంకే జయలలిత పార్టీ, నాన్ తమిళర్ కచ్చి, ఇంకొన్ని ప్రాంతీయ పార్టీలతో విజయ్ కనుక జతకట్టి ఎన్నికలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ 2024లో చేసిన మ్యాజిక్ తమిళనాడులో పునరావృతం అవుతుంది అనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత విజయ్ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఫాలో అవ్వమని విజయ్కి సలహాలు ఇవ్వడము, ఆయన దాన్ని సూచనాప్రాయంగా అంగీకారం కూడా తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఏ పార్టీతో జత కట్టనున్నాడు అనే దాని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఒకవేళ నేను చెప్పినట్లు జయలలిత ఏఐఏడిఎంకే పార్టీతో కనుక పొత్తులో వెళ్ళి మరికొన్ని పార్టీలతో కూటమి కడితే మాత్రం తమిళనాడులో విజయ్ మరొక పవన్ కళ్యాణ్ అవనున్నాడు అనేది నా అభిప్రాయం. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.